ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వచ్చింది, పూజా విధానము, షష్ఠి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది అనే విషయాల గురించి తెలుసుకుందాము. ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొక చేతిని కటిపై ఉంచి మరొక హస్తంతో అభయ ప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని ఆరాధనకు విశేషమైనది. అయితే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని జన్మదినంగా జరుపుకుంటాము. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, శుక్లపక్ష తిథి ప్రారంభము. 6 డిసెంబర్ 2024 శుక్రవారం మధ్యాహ్నము 12:07 ప్రారంభమై 7 డిసెంబర్ 2024 శనివారం మధ్యాహ్నము 11:05 వరకు షష్ఠి తిథి ఉన్నది. సాధారణంగా తెలుగు పంచాంగం ప్రకారము సూర్యోదయం తిథి ఉన్న రోజునే పండుగ జరుపుకోవాలి. డిసెంబర్ 7వ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని జరుపుకోవాలి. ఈరోజు ఉదయం 5 నుంచి 9 వరకు పూజకు శుభ సమయము. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారము సుబ్రహ్మణ్యుడు కుజగ్రహానికి అధిపతిగా చెప్తారు. అందుకే ఈ స్వామిని మంగళవారం నాడు విశేషంగా ఆరాధిస్తారు. అలాగే ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజున కూడా దేవాలయాలలో స్వామివారికి విశేషమైన పూజలు, అభిషేకాలు జరుగుతాయి. అంతేకాదు సుబ్రహ్మణ్యుని పూజించడం వలన నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయి. పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతానము, సౌభాగ్యం కలిగి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారు. ఇలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలు ఇష్టమైన పేరును తమ బిడ్డకు పెట్టుకుంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజా విధానం గురించి తెలుసుకుందాము. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని నిత్య పూజాధికాలు పూర్తి చేసుకోవాలి. పూజలో భాగంగా సుబ్రహ్మణ్య అష్టకము, భుజంగ స్తోత్రము విధిగా పఠించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. స్వామికి చలిమిడి, చిమిలి, కొబ్బరికాయ, అట్టి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. ఇంట్లో పూజ పూర్తయ్యాక సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి యథాశక్తి అభిషేకాలు, అర్చనలు జరుపుకోవాలి. ఈరోజు స్వామికి ఎర్రని పూలు, ఎర్రని వస్త్రం సమర్పిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈరోజు సుబ్రహ్మణ్యునికి భక్తులు విశేషంగా పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కండ్లు మొదలైన మొక్కుబడు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతాను నాగపూజకు సంబంధించింది. ఈరోజు సుబ్రహ్మణ్యుని ఆలయాలలో జరిగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను కళ్ళారా చూడడం వలన, ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనడం వలన జాతకంలో కుజదోషము, కాలసర్ప దోషం చే సకాలంలో వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అంతేకాదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేసే సుబ్రహ్మణ్యుని ఆరాధన వలన నేత్ర సంబంధిత వ్యాధులు, చెవి, గొంతుకు సంబంధించిన సమస్యలు, చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. తమిళనాడు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా సేవిస్తారో తెలుసుకుందాము. తమిళనాట సుబ్రహ్మణ్యుని విశేషంగా ఆరాధిస్తారు. ఈ రోజున తమిళనాడులోని షణ్ముఖ క్షేత్రాల్లో కావడి ఉత్సవాలు విశేషంగా జరుపుతారు. సంతానం లేని వారు స్వామికి మొక్కుకొని సంతానం కలిగిన తర్వాత భక్తులు కావడి మోసి మొక్కులు తీర్చుకుంటారు. భక్తులు మోసే ఈ కావడి కింద నుంచి వెళ్తే సంతానం తప్పకుండా కలుగుతుంది. అలాగే షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవడమే దీనిలోని ప్రధాన అంశము. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. అయితే కావడిలో భక్తులు మోసుకెళ్ళేవి వారి కోరికల ఆధారంగా ఉంటుంది. పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున షణ్ముఖుని పూజిస్తే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు పొందుతారు.